న్యూస్ మార్నింగ్లో భాగంగా తాజా పరిణామాలపై మాట్లాడడానికి విశాఖపట్నం నుంచి లైవ్లో పాల్గొంటున్నారు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ గారు. రాజమండ్రి నుంచి లైవ్లో పాల్గొంటున్నారు టీడీపీ శాసనసభ్యులు మాజీ మంత్రి గోరంట్ల బుచ్చే చౌదరి గారు. 10 టీవీ స్టూడియోలో చర్చలో పాల్గొంటున్నారు తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ టీఆర్ఎస్ నేత దేవిప్రసాద్ గారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు చర్చలో పాల్గొంటున్నారు. రైట్, దేవిప్రసాద్ గారు, ప్రధానంగా మన కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా ఈసారి అక్కడ జగనే అధికారంలోకి వస్తారు, ఫెడరల్ ఫ్రంట్లో ఉంటాడు, 100 సీట్లు వస్తాయి అని, దానిపైన నిన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు నేతలందరూ స్పందిస్తున్నారు. అంటే చీకటి రాజకీయాలు ఎందుకు, ముసిగి తీసిరండి, ఇప్పటికైనా మేమంతా ఒకటైనా చెప్పండి. కేటీఆర్ నుంచి తలసాని అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి, ఇది నిన్న చంద్రబాబుతో పాటు మిగతా మంత్రులు మాట్లాడుతుంది. రాజకీయాల్లో చీకటి రాజకీయాలు ఏంటో అనేటువంటిది మాకంటే ఎక్కువ చంద్రబాబుకు తెలుసు కాబట్టి దాని గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. కానీ ఒక రాజకీయ పరిణితి కలిగినటువంటి పార్టీగా అంటే ఈరోజు డెఫినెట్గా కేటీఆర్ గారు చెప్పింది ఏంటంటే అక్కడ ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పరిస్థితులు గత 4.5-5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు, ఆ పరిణామాల నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి, 4 సంవత్సరాల పాటు బీజేపీతో అంటగాగి ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షల్ని సరైనటువంటి రీతిలో నెరవేర్చినటువంటి పార్టీకి సంబంధించినటువంటి విషయాలని కూడా ఒక రాజకీయ పార్టీగా విశ్లేషించడం అనేటువంటిది ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన పరిణితికి సంబంధించినటువంటి సమస్య. కాబట్టి డెఫినెట్గా ఒక రాజకీయ పరిణితి కలిగినటువంటి నాయకుడిగా కేటీఆర్ గారు పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాటికి, ఎందుకంటే పక్క రాష్ట్రమే కాబట్టి మాకు చాలా మందితో ఉండేటువంటి సంబంధాలు కావచ్చు, అక్కడ ఉండేటువంటి రాజకీయాలతో ఉండేటువంటి అనుబంధాలు కావచ్చు, వీటిని అన్నింటిలో దృష్టిలో పెట్టుకొని ఈసారి జగన్ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని ప్రిడిక్ట్ చేసేటువంటి ఒక పద్ధతిలో మాట. దానికి చీకటి రాజకీయాలు అనుకోవడం ఏంటి? ఆ చీకటి రాజకీయాలు ఏంటి? ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వాళ్ళని ఇక్కడ ఉండేటువంటి ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కుప్పగొల్చాలి, లేకుంటే దాన్ని డిస్టెబిలైజ్ చేయాలి, అవసరమైతే ఇంకేదో రకమైన ఇబ్బందులు పెట్టాలని చేసేటువంటి వాడిని కుట్ర రాజకీయాలు అని అర్థం చెప్పడానికి వీలుంటుంది. అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలుగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడగట్టి అక్కడి నుంచి డబ్బుల సంచులు పంపి ఇక్కడ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని రకరకాల పద్ధతిలో ఇక్కడ మా పార్టీనే మొత్తంగా కూడా భూస్థాపితం చేస్తామని కలలు కన్నటువంటి పార్టీకి డెఫినెట్ గా రాజకీయాలకు సంబంధించి మీరు వైసీపీకి రేపు అదే తరహా సాయం చేయబోతున్నారని టీడీపీ మంత్రులు ప్రధాన ఆరోపణ. ఇప్పుడు డెఫినెట్ గా మాది ఈ 2 జాతీయ పార్టీలకి ప్రత్యామ్నాయంగా ఉండేటువంటి పార్టీలందరూ కూడా మా మిత్రులు అందరూ మాకు చీకటి రాజకీయాలు లేవు, దాపరికాలు లేవు, ఇంకొకటి లేవు. అయితే మేము నేరుగా రాజకీయాలు అక్కడికి పోయి పోటీ చేసేది ఏముండదు. కాబట్టి అక్కడ మా 3వ ప్రత్యామ్నాయ రాజకీయాలు ఎదగాలని కోరుకోవడంలో అది చీకటి రాజకీయాలు అనుకుంటే అది వాళ్ళకే వదిలేద్దాం. మేము చాలా డెఫినెట్గా బాహటంగా చెప్తా ఉన్నాం, 3వ తృతీయ శక్తికి దగ్గర ఉండేటువంటి పార్టీలందరూ కూడా మా మిత్రులే, ఎవరు కూడా మాకు దూరం కాదు. అయితే వాళ్ళు మోడీ అని చిన్న మోడీ అని రకరకాల బురదలేసి ఈ 4 సంవత్సరాలుగా పెద్ద మోడీతో రకరకాల సంసారం చేసి ఇప్పుడు వదిలిపెట్టి అసలు మంచిది కాదు అని చెప్పేటువంటి పద్ధతిలో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు అవి. కాబట్టి ఇవాళ మేము తెలంగాణ రాష్ట్రానికి చాలా స్పష్టంగా మేము ఉన్నాము, 3వ ప్రత్యామ్నాయం కోసం మా ప్రయత్నాలు ప్రారంభిస్తా ఉన్నాము. ఆ ప్రయత్నాల్లో కలిసి వచ్చేటువంటి ప్రతి మిత్రుడు కూడా ఎదగాలని, ఎదగడం అంటే రాజకీయంగా అధికారంలోకి రావాలని, రాజకీయంగా అధికారంలోకి రావడం ద్వారా 3వ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని కోరుకోవడంలో తప్పేముంది, ఇలా రాజకీయ కుట్ర ఏముంది? రైట్. బుచ్చే చౌదరి గారు, అంటే ముసుగు తీసి రండి అంటున్నారు, చీకటి రాజకీయాలు ఎందుకని అడుగుతున్నారు? కానీ అసలు చీకటి రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ కదా, ఇక్కడ ప్రభుత్వాన్ని కోలగొట్టే ప్రయత్నం చేశారు. అలాగే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్తో జత కలిసి ప్రభుత్వాన్ని దించేందుకు ప్రయత్నం చేశారు. అటు 3వ ప్రత్యామ్నాయం అంటే ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల్లో భాగంగా మేము కొన్ని పక్షాలను కలుపుకుంటున్నాం, అలాంటి పక్షాలు విజయం సాధించాలని కోరుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే లేదంటే రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు, 100 సీట్లు వస్తాయని చెప్తున్నాము. మేము రాజకీయాలు చేయట్లేదు, అలాగే ఆంధ్రప్రదేశ్లో మేము పోటీ చేయదలుచుకోలేదు. ఇది దేవిప్రసాద్ గారి వివరణ. సతీష్ గారు, సార్ 2 విషయాలు. అసలు ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాల గురించి కనీస అవగాహన టీఆర్ఎస్ నాయకత్వానికి ఉందా? కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు కానీ రాష్ట్ర విభజన తర్వాత ఉన్న ఇబ్బందులు కానీ వాటిని అధిగమించి అత్యధిక ఆదాయం ఉన్న తెలంగాణకి మించి అనేక రంగాల అద్వితీయమైన ప్రగతి ఇక్కడ వెళ్ళిందన్న సంగతి మీకు తెలియటం లేదా?
ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం కానీ విదేశీ సంస్థలు కానీ 670 అవార్డులు ఈ రాష్ట్రానికి వచ్చాయి. ఇవాళ జీడిపిలో అగ్రగామిగా ఎదగటానికి కారణం కేంద్ర సహకారం లేకపోయినా ఇక్కడున్న ప్రభుత్వ పనితీరు, దాన్ని గమనంలో తీసుకోవడంలా. మీరు ఎన్నో వాగ్దానాలు చేశారు తెలంగాణలో, ఏం అమలు చేశారు? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అని మురిపించారు. ఎన్ని ఇళ్ళు కట్టారండి మీరు హైదరాబాద్లో కానీ రాష్ట్రంలో కానీ? ఇవాళ ఇక్కడ 20 లక్షల ఇళ్ళు కడుతున్నాం. 10 లక్షల డబుల్ బెడ్ ఇళ్ళు ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసాం. 10 లక్షల ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయి. ఎన్టీఆర్ హౌసింగ్లో మరలా 10 లక్షల ఇళ్ళు ఆల్రెడీ పూర్తి చేసాం. ఇంత భారీ ఎత్తున ఇళ్ళు నిర్మాణం చేస్తే మీరు తెలంగాణలో ఏం చేశారు? మేము పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసాం. ఎన్నో ఇబ్బందులున్నా ఎడారి అవుతున్న రాయలసీమకు నీరు ఇచ్చాం. కృష్ణా మిగులు జలాలను తీసుకున్న వాళ్ళకి ఇచ్చాం. ఇవాళ కృష్ణా డెల్టాలో 40,000 కోట్ల రూపాయల ఆదాయం 3 సంవత్సరాలు తేగలిగామంటే అది మా పనితీరుకు నిదర్శనం. ఇవాళ మీరు ఏం చేశారని ఇవాళ సంక్షేమంలో 1,50,000 రుణమాఫీలో 16,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ వేసి ఆ బ్యాంక్ ఖాతాల్ని ప్రభుత్వ ఖాతాలోకి మార్చుకొని వడ్డీతో సహా రైతులకు చెల్లిస్తూ ఉంది, ప్రభుత్వ బ్యాంకులు చెల్లిస్తూ ఉంది. మీరేం చేశారని ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నట్టుగా మీ దగ్గర జరుగుతూ ఉన్నాయా? ఇవాళ చంద్రన్న భీమా ఇన్ని లక్షల మందికి ఏ విధంగా అమలు చేయగలిగాం? ఇవాళ ఏదైతే పసుపు రూపాయలు ఒక నిమిషం సతీష్ గారు, మొదటిసారిగా 10,000 రూపాయలు ఇచ్చాం. వస్తున్నానండి సతీష్ గారు. బుచ్చ చౌదరి గారు, కాదు కదా మీరు, నేను బుచ్చ చౌదరి గారిని అడిగేది ఒకటే, ఇది తెలంగాణ వచ్చిన సందర్భంగా ప్రజలను ఓటు అడగండి, మిగతా పార్టీల మీద ఎందుకు నోరు జారేసుకుంటారు? బుచ్చ చౌదరి గారు మాట్లాడండి. ఓకే, మేము అడుగుతాం, మేము అడుగుతున్నాం. సతీష్ గారు, దేవి ప్రసాద్ గారికి మేము వచ్చాం, తెలంగాణలో గతంలో మేము గెలిచాం, మా వాళ్ళంతా పార్టీ ఫిరాయించారు, ఓకే మాకు బాధ లేదు. మేము మరలా పోటీ చేసాం. బీజేపీకి మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తోటి కలిసి తెలంగాణలో మీరు బీజేపీ తోటి అండర్ హ్యాండ్ డీలింగ్ పెట్టుకున్నారు. అందువల్ల మేము పోటీ చేయాల్సి వచ్చింది. గెలుపు ఓటమి పక్కన పెట్టండి, మీరు రండి, కమాన్ కేసీఆర్ గారు కేటీఆర్ గారు అభ్యర్థులు పెడతారా పెట్టండి, లేక జగన్ గారికి డైరెక్ట్ గా మద్దతు ఇవ్వండి. మీరు జగన్ గారు కలిసి ప్రయాణం చేయండి, మోదీ గారు మీరు కలిసి ఆంధ్రాలో ప్రయాణం చేయండి. ఇంకా విడివిడిగా చెప్పొద్దు ఆయన గెలుస్తాడట అట అని పద్దు. మీకు దన్ను శక్తి ఉంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చి జగన్ గారితో మీటింగ్లో పార్టిసిపేట్ చేయండి, మోడీ గారితో పాటు బహిరంగ సభల్లో ప్రసంగించండి, అప్పుడు మీ దన్ను సత్తా తెలుస్తుంది. మీరు ఎందుకు మాట్లాడతారు? ఇవాళ మీరు దొడ్డిదారి రాజకీయంగా ఏమంటారు దీన్ని? మేము వచ్చాం, మా చంద్రబాబు గారు వచ్చారు, ప్రచారం చేశారు, ఓడిపాపు గెలిపోవటాలు పక్కన పెట్టండి. మీకు దన్నంటారండి, డైరెక్ట్గా రండి, ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టండి. ఎవడొద్దంటాడు? ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా పోటీ చేయగల శక్తి సత్తా ఉన్న పార్టీ ఇక్కడ పోటీ చేయండి. మీరెందుకు జగన్ గారు గెలుస్తారట అటా ఎందుకు? జగన్ గారితో డయాస్ మీద షేర్ చేయండి. మీ కుట్ర రాజకీయంగా ఏమంటారు? అందుకని మేము అంటున్నాం, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మా పని మేము చేస్తూ ఉన్నాం. మాకు అనేక ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా అన్నిటి అధిగమిస్తున్నాం. పరిశ్రమలు వస్తున్నాయి, కొంతమంది కంటగింపుగా ఉంది. ఈ రాష్ట్రం ఎలా చేయగలుగుతుంది, ఈ సంక్షేమ కార్యక్రమం ఎలా అమలు చేయగలుగుతుంది, అభివృద్ధి కార్యక్రమం ఎలా చేయగలుగుతుంది అనే బాధ ఉంది. మా పని మేము చేస్తాం, ఎందుకంటే చేయకపోతే రాష్ట్రం చిన్నభిన్నం అయిపోద్ది కనుక కష్టపడి పని చేసుకుంటున్నాం, మాకున్న వనరులను సద్వినియోగం చేసుకుంటున్నాం. అంటే దేవిప్రసాద్ గారు, ఒక్క నిమిషం రవిచంద్రరెడ్డి గారు, అంటే అవసరమైతే నేరుగా రంగంలో దిగొచ్చు కదా, ప్రచారం చేయొచ్చు కదా అని ఒకటి. రెండోది, ఇలా 4 రోజులకు ఒకసారి జగన్కి అనుకూలంగా మీరు మాట్లాడటం వల్ల మాకే ప్లస్ అవుతుందన్న ఒక అంచనా తెలుగుదేశం పార్టీలో ఉంది. ఒకటి నేను సతీష్ గారు, బుచ్చయ్య చౌదరి గారు సీనియర్ నాయకులు, వారికి ఎందుకంటే రాజకీయ విజ్ఞత ఉన్నటువంటి నాయకులు. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా అభివృద్ధి జరిగింది, మేము అభివృద్ధి జరుగుతలేదని మేము అక్కడ పొలిటికల్ పార్టీగా మేము అవి చెప్పడం లేదు. డెఫినెట్గా ఒక రాజకీయ పార్టీగా విశ్లేషించేటువంటి సందర్భంలో డెఫినెట్గా ఇవాళ గుజరాత్లో ఏం జరుగుతుంది, బీహార్లో ఏం జరుగుతుంది, రకరకాలుగా ఒక రాజకీయ పార్టీకి సరైనటువంటి అవగాహన ఉంటుంది. ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారు అంటారు కూడా, దమ్ముంటే కాంగ్రెస్ మీరు పోటీ చేయండి అని నేను చెప్తే వాళ్ళకి ఇచ్చేటువంటి సమాధానం ఏంది? ఇప్పుడు ఢిల్లీలో రాహుల్ గాంధీతో పొత్తు, తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు, ఆంధ్రలో మాత్రం అంటరాని వాళ్ళు. మరి దీనికి దమ్ముంటే పోటీ చేయండి అని నేను కూడా వాళ్ళని ఇద్దరు కలిసి పోటీ చేయండి, రాహుల్ గాంధీ మీరు కలిసి ఒక డయాస్ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లకు అడ్రస్ చేయండి, మీకు దమ్ముందా అని నేను ఒక పార్టీకి అడిగితే దానికి వారికి సమాధానం ఉంటుందా? డెఫినెట్ గా మా పార్టీ ప్రాంతీయ పార్టీ,
మేము తెలంగాణకే పరిమితమయ్యేటువంటి పార్టీ. అయితే ఇక్కడ మూడవ ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నాం కాబట్టి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ను ఎత్తుకునేటువంటి క్రమంలో ఉండి మాట్లాడుతున్నాం. 670 అవార్డులు వచ్చి మొత్తం ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా సుఖ సంతోషాలు ఉంటే ఒక ప్రధానమంత్రి వస్తే చచ్చావా బతుకావని ఎందుకు అడుగుతా ఉన్నారు? మేము ఆనందంగా ఉన్నాం, చూడడానికి రండి, మేము చాలా మంచిగా బతుకుతున్నాం, మమ్మల్ని చూడండి అని చెప్పాల్సింది. పోయి చచ్చావా బతికావా అనేటువంటి ఈ మాటలు మాట్లాడడం ఎందుకు ఒక రాజకీయ పార్టీ పరిణితిగా? మేము డెఫినెట్ గా ఇవాళ మాకు సంబంధించినటువంటి మేరకి ఇవాళ తెలుగుదేశం పార్టీ డెఫినెట్ గా మాకు ప్రత్యర్థి పార్టీ. ఇవాళ మమ్మల్ని రాజకీయంగా అనగదొక్కాలని చూసినటువంటి పార్టీ, అనేక సమస్యల్ని పరిష్కరించడంలో సరిగ్గా కలిసి రానటువంటి పార్టీ. తెలుగు ప్రజలు ఇవాళ సుఖ సంతోషాలతో ఉండాలంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వైఖరి వలన అది చాలా అడ్డంకులు కలుగుతున్నాయనేటువంటి చెప్తా ఉన్నాం. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఒక రాజకీయ పరిణితిగా మాట్లాడాలి. మీరు చెప్పి కొట్లాడండి, అడగండి, మా మీద ఏడ్చుడు ఎందుకు? మీరు మేము డెఫినెట్ గా చెప్తాం. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీకు బలంగా పనిచేసిన ప్రచారాస్త్రాల్లో చంద్రబాబుపై మీరు చేసిన వ్యూహం, కానీ ఇప్పుడు సేమ్ స్ట్రాటజీ తెలుగుదేశం పార్టీ అక్కడ ప్లే చేయబోతోంది అని, అంటే ఇక్కడ మీకు అడ్వాంటేజ్ వచ్చినట్టు అక్కడ అడ్వాంటేజ్ వస్తుందన్న అంచనా వాళ్ళకుంది. సతీష్ గారు, చంద్రబాబు నాయుడు రాక వల్ల మాకేం అడ్వాంటేజ్ వచ్చింది అనేటువంటిది బయట జరుగుతున్నటువంటి ప్రజలు. ఇలా తెలంగాణ ప్రజలలో మేము చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు కానీ, సంక్షేమ పథకాలు కానీ, లబ్ధిదారులకు నేరుగా వచ్చేటువంటి అనేక పథకాలు కానీ అవి వాళ్ళ ప్రజల్లో గుండెల్లో నాటుకొని పోయి పనిచేసింది కాదనట్లేదు. అది ప్రధానం. చంద్రబాబు ఎక్కువ ప్రచారం చేయడం మీకు ఒక ప్రధాన అస్త్రంగా డెఫినెట్ గా ఇప్పుడు పక్క రాష్ట్రాన్ని ఒకరు వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పై కూడా పడింది. ఇప్పుడు కుట్రలు చేస్తే మీరు రాజకీయాలు చేయండి, ఇక్కడ గెలవాలని చేయండి, ఏమైనా చేయండి అంటే మొత్తం కూడగట్టి ప్రత్యర్థులకు డబ్బులు ఇచ్చి ఇంటెలిజెన్స్ నివేదికలు ఉపయోగించుకొని మీ రాష్ట్ర పవర్ అంతా ఉపయోగించుకొని ఇక్కడ ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూల్చడం దగ్గర నుంచి రకరకాల కుట్రలు చేశారు కదా. ఆ కుట్రలకు తెలంగాణ ప్రజలు సమాధానం చెప్పారు కదా. ఇంకా ఏం చెప్పాల్సింది? మేము బుచ్చయ్య చౌదరికి డబుల్ బెడ్రూమ్ ఇయ్యానా, మా తెలంగాణ ప్రజలకు ఇయ్యానా, అది ఈ ప్రాంత ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి నాకు డబుల్ బెడ్రూమ్ రాలేదని వారంటే నేను చేసేది ఏం లేదు. రైట్ రైట్ అంటే ఈ మూడు మొక్కలు అట్లాగా ప్రధానంగా రవిచంద్ర రెడ్డి గారు వైసీపీ అనేది మెయిన్ ఆబ్జెక్ట్. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ మద్దతు ఇస్తున్న అంశాన్ని పదే పదే ప్రస్తావించడానికి ఏపీ సీఎం చంద్రబాబు నుంచి పార్టీ నేతలందరూ ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో చంద్రబాబును చూపించడం ద్వారా కొంత పొలిటికల్గా అడ్వాంటేజ్ టీఆర్ఎస్కి అయిందన్న నేపథ్యం ఇప్పుడు టీడీపీకి ఎందుకు కాదు, ఫైనల్గా వైసీపీకి నష్టపోతుందన్న ఒక చర్చకు ఎలాంటి సమాధానం ఉంది? చౌదరి గారు, సార్ మీరు అడిగిన క్వశ్చన్ ఏదైనప్పటికీ పార్టీ పథకాలని వాటిని ఏదైతే ప్రజల్లోకి పంపించే ప్రయత్నం చేశారో ఆయన ఎక్స్పీరియన్స్ అంతా రంగరించి ఏదైతే పార్టీ పుట్టుకప్పటి నుంచి బుచ్చయ్య చౌదరి గారు లాంటి సీనియర్ నాయకుడు ఈ రోజు వరకు తెలుగుదేశంలో ఉండడం అభినందనీయమే. కానీ ఆయన సీనియారిటీకి దక్కింది ఏంటంటే లోకేష్ నాయుడు గారికి ఏమో మంత్రి పదవి, బుచ్చయ్య చౌదరి గారికి ఏమో పార్టీని డిఫెండ్ చేసే టీవీ చర్చ. అంటే ఆయన ఈ వయసులో కూడా ఇంత సీనియారిటీ ఉండి ఇంత తెలివితేటలుండి కూడా ఇంకా కూడా ఇలాంటి చర్చలకు పరిమితం కావాల్సి వచ్చింది. ఆయనకు మంత్రి పదవి లేని దుస్థితి. మాకు అనవసరం వాళ్ళ పార్టీ విషయం. కానీ నేను అనేది ఏంటంటే ఎంతసేపటికి కూడా టీఆర్ఎస్ ఏదో అంది, టీఆర్ఎస్ మళ్ళీ ఇక్కడికి వస్తే మనం సెంటిమెంట్ రగల్చాలి, లేకపోతే ఆ సెంటిమెంట్ని ఉపయోగించుకొని టీఆర్ఎస్ని బూచిగా చూపించి వైసీపీని అంటగాగుతుందని విమర్శించాలనే ఏదైతే కుత్సితమైన బుద్ధి ఉందో అనేక సార్లు వైఎస్ఆర్సీపీ స్పష్టంగా చెప్పింది, మేము సింగిల్గా వస్తున్నాం, మేము ఎవరితో పొత్తు పెట్టుకోవట్లే, ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో పొత్తులు లేవు అని మేము స్పష్టంగా చెప్తున్నాం. తెలుగుదేశం మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడేమో జనసేన గురించి ఆలోచిస్తుంది, విలేకరులను దబాయించి మాట్లాడుతుంది, మళ్ళా జనసేనతో పొత్తు పెట్టుకుంటే తప్పే ఉంది అంటారు. మధ్యాహ్నం లంచ్ టైంకి రాహుల్ గాంధీకి వెళ్ళి శాల్వా కప్పుతారు, సాయంత్రం స్నాక్ టైంకి వచ్చి తెలంగాణలో ఏదైతే ఉందో అక్కడ పొత్తు పెట్టుకుంటారు. ఈ లంచ్ టైం నుంచి స్నాక్ టైం నుంచి దాటి చీకటి అయితే చాలు బీజేపీతో సంప్రదింపులు, బీజేపీతో చీకటి రాజకీయాలు. అంటే వీళ్ళు ఏ పార్టీని వదలరు, ఉన్న అన్ని పార్టీలతో అంటగాగుతారు, ఉన్న అన్ని పార్టీలతో లోపాయికారి ఒప్పందాలు, లేకపోతే హిడెన్ పొత్తులు, లేకపోతే డైరెక్ట్ ఏంటంటే పొత్తుల అవసరం వైఎస్ఆర్సీపీకి లేదు. మీకు దమ్ము ఉంటే మేము సింగిల్ గా పోటీ చేస్తామని చెప్పండి, మేము సింగిల్ గా పోటీకి వస్తున్నాం. మీకు ఆ ధైర్యం ఉందా? మీరు చేసిన పనుల గురించి చెప్పండి, మీరు చేసిన హామీలు ఎన్ని అమలు చేశారో చెప్పండి, మేము చెప్తాం. ప్రభుత్వ అవినీతి గురించి చెప్తాం, మీరు అమలు చేయని హామీల గురించి చెప్తాం, మీరు ప్రజల్ని ఏ విధంగా మోసం చేసి ఏమార్చి ముంచేశారో చెప్తాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిగా మార్చారో చెప్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అసలు ఏం జరుగుతుందంటే గూండాగర్దీ పాలన, అవినీతి పాలన, ధ్వంసమైన పాలన, మొత్తం పాలనంతా ధ్వంసం చేసి ఒక కులానికి పరిమితం చేసి కుల రాజకీయాన్ని నడుపుతున్న కుల పెద్ద పాలన నడుస్తుందని జనానికి మేము చెప్తాం. మేము చెప్పేది మేము చెప్తాం, మీరు చెప్పేది మీరు చెప్పండి. దమ్ముంటే మీరు
సింగిల్ గా వస్తున్నారా లేదా చెప్పండి. వైఎస్ఆర్సీపీ సింగిల్ గా వస్తుంది, Right. మేమే పొత్తుల్లో లేము అని చెప్పదలుచుకున్నాం. అంటే ప్రధానంగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇంటర్నల్గా చర్చ జరుగుతోంది అన్న ఒక ప్రచారం ఉంది. అంటే టీఆర్ఎస్కు మనకు బాగా బంధం బలపడిందన్న ఒక వాదన బలంగా వెళ్తే కొంత నష్టం కలిగించవచ్చు ఎన్నికల్లో అన్న ఒక ఇంటర్నల్ చర్చ వైసీపీ జరుగుతున్నమాట వాస్తవం కాదు. ఆ విధంగా కష్టపడుతున్నంత మీడియా ఛానల్స్ మాత్రమే. ఆ మీడియా ఛానల్స్ లో ఎక్కువ భాగం ఎల్లో ఛానల్సే ఉన్నాయి. ఆ ఛానల్స్ ద్వారా సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. చేసి చెప్పుకోవడానికి ఏం లేదు, చేసి చెప్పుకోమంటే అవినీతి తప్ప ఏమీ కనపడదు. అందుకని ఎల్లో ఛానల్స్ ని ఎల్లో పేపర్స్ ని ముందెట్టి ఆ విధమైన సెంటిమెంట్ ఈ విధమైన సెంటిమెంట్ ఏదో ఒకటి రాయండి రా, లేకపోతే నాకు ఆయింట్మెంట్ రాసేటట్టున్నారు ప్రజలు అని చెప్పి భయపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, అంటే రేపు టీఆర్ఎస్ నేతలు ప్రచారానికి వచ్చిన స్వాగతిస్తారా? సార్ నేను చెప్తున్నా, వైసీపీ తరఫున ప్రచారం చేయడానికి వచ్చిన ఎవరు వచ్చి తలసాని కామెంట్ చేశారు. ప్రచారం చేసే పరిస్థితి వచ్చినా ఎందుకు వ్యతిరేకించాలి? మేము చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారిని మాత్రం ఇంద్రుడు చంద్రుడు అని చెప్పి దారిని పోయే పార్టీలన్నీ వచ్చి పొగడాలి అంటే మమ్మల్ని ఎవరు ఏమి సమర్థుడని మాత్రం మాట్లాడకూడదా? ఓకే, ఇది ఎక్కడ న్యాయం? రైట్. బుచ్చ చౌదరి గారు మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ద్రోణంరాజు శ్రీనివాస్ గారు వెయిట్ చేస్తున్నారు. ద్రోణంరాజు శ్రీనివాస్ గారు, నిన్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు ముసుగు తీసిరండి, చీకటి రాజకీయాలు చేస్తున్నారు, అటు మోడీకి బి టీమ్గా కేసీఆర్ జగన్ ఉన్నారు, అందరూ కలిసి నాపై కక్ష కట్టారని, మీరు అదే భావంతో ఉన్నారా? ఇప్పుడు ఒకటండి, వాళ్ళు ఖర్చు కట్టారా లేదా ఏంటన్నది అది పక్కన పెడితే, ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, వాళ్ళ తనయుడు కేటీఆర్ గారు ప్రత్యక్షంగానే జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు, మాట్లాడుకున్నారు, కలిసి పనిచేయాలని ఒక నిర్ణయించుకున్నారు. అట్లాగే ఆయన రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో అడుగుపెట్టి అక్కడ కాంగ్రెస్తో కలిసి పోటీ చేశారు. కాంగ్రెస్తో కలిసి పోటీ చేసి ఈ ఎన్నికల్లో గెలుపు ఓటములు పక్కన పెట్టండి. సో ఆ సెంటిమెంట్ని చంద్రబాబు నాయుడు గారు మనం ఇక్కడ ఏదైనా అధికారం ఇస్తే అమరావతికి వెళ్ళాలా ఇట్లాంటివన్నీ మాట్లాడాడు ఎవడు కేసీఆర్ గారు. సో అక్కడ ప్రజలను బాగా సెంటిమెంట్తో పండించగలిగాడు, దాన్ని ఆయన ఓన్ చేసుకున్నాడు. అదే పరిస్థితి ఇక్కడ కూడా కొనసాగేటటువంటి అవకాశాలు అంతకన్నా ఒక 200 రెట్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కేసీఆర్ గారు మనల్ని ఏ రకంగా హింసించాడు, ఆయన ఏ రకంగా మానసికమైనటువంటి ఇబ్బందులు మనకు పెట్టాడైనా, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పెట్టాడు. ఎక్కడైనా మన యొక్క ఉన్నటువంటి పెట్టుబడులన్నీ కూడా తీసుకెళ్లి హైదరాబాద్ పెట్టి హైదరాబాద్ నగరాన్ని అక్కడ అత్యున్నతమైనటువంటి స్థాయిలో తీసుకొచ్చారు సీమాంధ్రలు. అంటే తెలంగాణ వాళ్ళు కూడా అందులో ప్రధానమైనటువంటి భాగస్వాములే, కానీ మా పార్టిసిపేషన్ కూడా ఉంది అక్కడ. అయినా సరే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో నరేంద్ర మోడీ గారు చెప్పినట్లుగా ఆయన కేసీఆర్ గారు ఇవాళ రాజకీయాలు చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాజకీయ అరాచకం సృష్టించండి, ఒక రాజకీయ అనిశ్చిత ఏర్పాటు చేయండి, ఈ రకమైనటువంటి ఒక అసైన్మెంట్ ఇవాళ నరేంద్ర మోడీ గారు కేసీఆర్ గారికి అప్పచెప్పారు. 9 నెలల ముందు ఎన్నికలు కానీ దాని తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి స్కెచ్ ప్రకారమే అక్కడ జరుగుతున్నాయి తప్పించి, అందులో భాగంగానే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఇవాళ నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్నారు. ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారి ఒక పాత్ర మనం చూస్తూ ఉన్నాం. ఏ రకంగా ఏ రాష్ట్రంలో కూడా రాజకీయ సుస్థిరత లేకుండా ఆయనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి మమతా బెనర్జీ అక్కడ కానీ, అలాగే అక్కడ ఇంకా ఇతర ప్రాంతాల్లో కానీ అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన రాజకీయ అనిశ్చిత అస్థిరత సృష్టిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర రాజకీయాల్లో కూడా నరేంద్ర మోడీ గారి ప్రభావమే ఇవాళ ది ఫైట్ ఇన్ బిట్వీన్ ది నరేంద్ర మోడీ అండ్ ది పీపుల్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదు, ఇవ్వడమే కాకుండా కష్ట సాధింపు చర్యగా గాంధీ కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు, 100 సీట్లు వస్తాయని టీఆర్ఎస్ చెప్పినంత మాత్రాన, లేదంటే టీఆర్ఎస్ నేతలు జగన్మోహన్ రెడ్డిని కలిసినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్లో అస్థిరత ఏర్పడిపోతుందా? నేను ఇవాళ ఇట్స్ నాట్ క్వశ్చన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఆర్ చంద్రబాబు నాయుడు. కేసీఆర్ యొక్క ప్రమేయం ఈ రాష్ట్రంలో ఎవరు భరించలేరు. ఎందుకంటే అంత దుర్మార్గంగా మమ్మల్ని హింసించాడు ఆయన, మా మనసులన్నీ గాయపెట్టాడు మమ్మల్ని. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్ గారు నిజంగా ఆయన వాడిన భాష ఆంధ్ర వాళ్ళు ఒకసారి మనం వెనక్కి వెళ్తే అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే కేసీఆర్ పై ఇంకా ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకత ఉంది కాబట్టి జగన్ కు అది మైనస్ అవుతుందనా ఎట్లా? అవ్వచ్చు కదా, దెర్ ఇస్ ఎవ్రీ స్కోప్ టు సెట్ బ్యాక్. మీకు అది కూడా అంత తెరువు తక్కువ ఏం కాదనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన. కానీ ఒకటి, ఈ రాష్ట్ర రాజకీయాల్లో
ఇవాళ ఒక అనిశ్చిత పరిస్థితి ఇవాళ నరేంద్ర మోడీ గారు త్రూ కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్ర జరుగుతోంది. ఆయన దేశ సరిహద్దుల్లో ఏం జరుగుతుంది అన్నది ఆలోచన చేయట్లేదు. ఒక పక్క దేశానికి ప్రమాదం పొంచి ఉంది. ఏ రకమైనటువంటి భయ ఆందోళనతో ఇవాళ దేశ ప్రజలు ఉన్నారు. దాని గురించి ఆలోచించట్లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఏం చేయాలి విచ్ఛిన్నం, అలాగే బెంగాల్లో ఏం చేయాలి, తమిళనాడులో ఏం చేయాలి. తమిళనాడులో ఏంటంటే వెన్నెముకలని ప్రభుత్వాన్ని ఇవాళ అక్కడ ఉంది. ఇవాళ కర్ణాటకలో రాజకీయ అస్థిరత ఏర్పాటు చేశాడు. అక్కడ ప్రభుత్వాన్ని నడవనీయట్లేదు. దాడులు ప్రతి దాడులు చేసుకుంటూ ఈ రకంగా చేస్తున్నాడు ఆయన. అది గురించి రాహుల్ గాంధీ గారు అయితే చాలా స్పష్టంగా చెప్పారు. రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్పారు, నరేంద్ర మోడీ మిమ్మల్ని మోసం చేశాడు ఆంధ్రుల్ని. నేను ఇవాళ రేపు యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం మీరు అవకాశం ఇస్తే ప్రత్యేక చెప్పాడు. అది కూడా మాట్లాడదాం ఖచ్చితంగా. ఉపాధి అవకాశాలు కోల్పోయారు. ఖచ్చితంగా అవి కూడా మాట్లాడదాం. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. రవిచంద్ర రెడ్డి గారు సార్, ఇప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ అంటే ఇప్పటికీ కేసీఆర్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఖచ్చితంగా అది జగన్ కు మైనస్ అవుతుంది. శ్రీనివాస్ గారు ఈ రోజు ఉంటున్న పార్టీ కాంగ్రెస్, అంటే మోస్తున్న జెండా కాంగ్రెస్ జెండా, కానీ అజెండా మాత్రం తెలుగుదేశం అజెండా. ఎందుకంటే ఏదైతే శ్రీనివాస్ గారి నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా తెలుగుదేశంకి ఏ విధంగా లబ్ధి చేద్దాం. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ని లీజ్ కి ఇవ్వడం జరిగింది. అలాంటి వాటికి వ్యతిరేకించే నాలాంటి వాళ్ళు పార్టీ వదిలారు. శ్రీనివాస్ గారికి తెలుసు. కానీ శ్రీనివాస్ గారు కూడా కరుడు కట్టిన కాంగ్రెస్ వాది. కానీ ఆయన ఆత్మ ఒప్పుకోకపోయినా పార్టీని మోస్తున్నారు. ఎందుకంటే పార్టీని లీజ్ కి ఇచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు మీకు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తే అనుకూలమా, విడిగా పోటీ చేస్తే అనుకూలమా, మీ నిర్ణయానికి మేము తాకట్టు పెట్టిన పార్టీని ఎలాగైనా వాడుకోండి అని వదిలేస్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాజకీయం నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే విడిగా పోటీ చేస్తామని నటించి డూప్లికేట్ బస్ యాత్ర ఏదైతే మొదలు పెట్టారో వీళ్ళ కోరికంతా కూడా రాబోయే రోజుల్లో నోటాతో పోటీ పడదాం, ఏ పార్టీతో మనకు పొత్తు అవసరం లేదు, వీలైతే 4 ఓట్లు చీల్చి వైసీపీకి నష్టం చేయాలనే ఉద్దేశంలో వాళ్ళు ఏ స్క్రిప్ట్ రాసిస్తే అది. మీరు చూడండి సార్, చిన్న మాట 2 నిమిషాల టైం. ఈ చిన్న మాట, ఒకవైపేమో పొత్తు లేదంటారు, ఒకవైపేమో పొత్తు సెంటర్ లో ఉందంటారు, ఇక్కడేమో పొత్తు పెట్టుకుంటారు తెలంగాణలో. కాకపోతే రోజుకో పెద్ద నాయకుడిని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారినో లేకపోతే కిషోర్ చంద్రదేవ్ గారినో మళ్ళీ తెలుగుదేశంలో చేర్చుకుంటారు. అంటే మీలో గెలవగలిగిన నాయకులు ఎవరన్నా మిగిలి ఉంటే వాళ్ళందరినీ తెలుగుదేశంలో చేర్చుకుని మేము గెలిపిస్తామని ఒప్పందం. శ్రీనివాస్ గారు కూడా బహుశా లిస్ట్ లో ఉన్నారేమో, నాకైతే అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే శ్రీనివాస్ గారు కూడా అంత ఇంత పేరున్న నాయకుడు వైజాగ్ లోని. కాబట్టి ఈ లోపాయి గారి ఒప్పందాలు ఏదైతే అత్యంత విశ్వాసఘాతకమైన రాజకీయాలు, నిబద్ధత లేని రాజకీయాలు, నీచమైన రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. ఆ అలవాట్లో పావుగా ఉపయోగపడుతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఏజ్ ఓల్డ్ కాంగ్రెస్ పార్టీకి ఇంత దుస్థితి రావడం రామచంద్రరెడ్డి ఒక్క నిమిషం నాకు ఇవ్వండి. మరి శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం క్లారిటీ ఇవ్వాలి. శ్రీనివాస్ గారు మీరు మోస్తోంది కాంగ్రెస్ జెండా, మాట్లాడుతుంది టీడీపీ ఎజెండా. సతీష్ గారు ఇది వైసీపీ చేసిన ప్రధాన ఆరోపణ. బుచ్చచంద్ర గారు నెక్స్ట్ మీకు అవకాశం ఇస్తున్నాను. ఒక్క నిమిషం. ఈ రోజు ఒక విషయం గమనించాలండి, మాకు 40 ఏళ్ళు ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ. ఒక్క నిమిషం నేను మాట్లాడండి సార్ ప్లీజ్. నేను మాట్లాడనండి. మాట్లాడండి సార్. ఇవాళ దేశ రాజకీయాల్లో ఇవాళ చూస్తుంటే మాకు 40 ఏళ్ళు ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ. 40 ఏళ్ళు ప్రత్యర్థి అయినటువంటి వ్యక్తి ఇవాళ రాహుల్ గాంధీ గారిని కలిశారంటే ఈ దేశ రాజకీయాల పరిణామ క్రమం ఏ రకంగా ముందుకు వెళ్తుంది, నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుంది అన్న దాని మీద రాహుల్ గాంధీ గారిని కలిశారంటే అది ఆలోచన చేయాలి. ఆయన ఏం చెప్పారు, కలుసుకుని వచ్చి మేము ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది డెమోక్రసీ, రాజ్యాంగ పరిరక్షణ కోసం మేము కలిసాం. ఇవాళ ఈ దేశాన్ని కాపాడాలి, ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక హిట్లర్ భావజాలాలతో ఇవాళ ముందుకు వెళ్తున్నాడు అని అక్కడ మమతా బెనర్జీ గారు కానీ, అలాగే ఆ మమతా బెనర్జీ గారితో కూడా మాకు పొత్తు లేదు. ఇవాళ ఈ రోజు వరకు క్లారిటీ లేదు. పొత్తులు అన్నది వేరు, కానీ రాజకీయాల్లో కలిసి ఇవాళ మేము రేపు జాతీయ స్థాయిలో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం మేము అన్నటువంటిది స్పష్టంగానే చెప్పాం. శ్రీనివాస్ గారు జాతీయ స్థాయిలో కలిశారు, మన తెలంగాణ ఎన్నికల్లో కలిశారు, ఏపీలో ఎందుకు కలవట్లేదు, ఇది ఒక ప్రశ్న. వెళ్ళాలనుకున్నాం. రెండోది ఇప్పుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కిషోర్ చంద్రదేవ్ లాంటి గెలిచే గుర్రాలను
టీడీపీలో అది చేర్చుకుని మా- టికెట్లు ఇవ్వమని చెప్పింది కూడా ఈ ఒప్పందంలో భాగమే. అదే వస్తున్నాను 100% తప్పండి ఇది మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి దొంగాట అంతా మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి వైసీపీలో చేరిన రవిచంద్ర రెడ్డి గారి కామెంట్స్ ఇవి. ఐ విల్ కమ్ టు ది పాయింట్ రైట్ ప్లీజ్ ఒకసారి వినండి. రామచంద్రారెడ్డి గారు దయించి వినండి. కిషోర్ చంద్రదేవ్ గారు సీనియర్ లీడరు. ఆయన కొన్నాళ్ళ నుంచి అసంతృప్తిగా ఉన్నారు. ఆయన తెరిచే సిద్ధాంతపరమైనటువంటిది లేదు వ్యక్తిగతమైనటువంటిది ఆయన విభేదించాడు. ఆయన రాహుల్ గాంధీ గారితో ఆయన బయటకు వచ్చాడు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి గురించి వీరు కూడా ప్రయత్నం చేశారు ఆఖరి నిమిషం వరకు. మీరు వైఎస్ఆర్సీపీలో రావాలని చర్చలు జరిగాయి. కానీ చర్చలు జరిగిన అనంతరం ఆయన నేను ఇందులోకి నేను తెలుగుదేశంలోకి వెళ్దామన్నటువంటిది పత్రికల్లో చూసాం. ఎందుకంటే రాహుల్ గారు మా పార్టీ నుంచి మీరు వెళ్ళిపోండి ఏ రాజకీయ పార్టీ అయినా ఒక భావదారిద్ర్యంతో అలా చెప్తారండి ఎవరైనా? మా బస్సు యాత్ర గురించి శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం బుచ్చ చౌదరి గారు మొన్నటి వరకు మీరు కూడా మాతో మా గురించి ఒక్కసారి నేను కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉన్నవాడు నిర్ణయాలు ఇలాంటి దగులుబాజీ నిర్ణయాలు శ్రీకాకుళం నుంచి కృపారాయణ గారు పార్టీ వదులుతున్నారు. మీరేమో బస్సు యాత్ర వేసుకొని బయలుదేరారు. ఇటు కర్నూలు నుంచి సూర్యప్రకాష్ రెడ్డి గారు వెళ్ళిపోతారు. అటు కిషోర్ చంద్రరావు గారు వెళ్ళిపోతారు. రేపు మీరు కూడా వెళ్ళిపోతారు. నేననేది చెప్తున్నాను. అంటే కాంగ్రెస్ తెలుగుదేశం అందరూ మాట్లాడాలి దయచేసి. ఈ రోజు నాకు అవకాశం వచ్చింది, నేను అందులోకి వెళ్ళానని ఆవిడ స్పష్టంగా చెప్పింది. కృపారాణి గారు ఏం చెప్పారంటే నేను సంవత్సరం నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాలని ప్రయత్నం చేశాను. ఈ రోజు అవకాశం వచ్చింది, అందులోకి వెళ్ళానని చెప్పారు. అందులోకి వెళ్ళాను. ఏడాది క్రితం నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం బుచ్చి చౌదరి సతీష్ గారు రవిచంద్రారెడ్డి గారు మాట్లాడడం నేను ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. సతీష్ గారు రవిచంద్రారెడ్డి గారు మాట్లాడి నేను ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. సార్ మాట్లాడండి సార్. నేను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకుండా కూర్చోను. ఓకే మాట్లాడండి. భాష కూడా మనం డిగ్నిటీగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను వెరీ క్లియర్. ఇవాళ ఇందాక మాట్లాడేటప్పుడు కుల రాజకీయాల గురించి మాట్లాడారు రవిచంద్రారెడ్డి గారు. అసలు మీకు కుల రాజకీయాల గురించి మాట్లాడే అర్హత మీకు పార్టీకి ఉందా? అసలు మీరు ఏదైతే రాయలసీమ 4 జిల్లాలు కానీ గుంటూరు జిల్లా దాకా మీరు ఇచ్చిన జనరల్ సీట్లో 80% రెడ్లకే ఎందుకు ఇచ్చారండి? ఇవాళ మీ పార్టీ కార్యవర్గం అంతా కూడా రెడ్లతో నింపేసుకున్నారు. దానికి సిగ్గు లేదా? మీరు కుల రాజకీయం గురించి మాట్లాడతారు. కుల రాజకీయాలు కులాన్ని గురించి నిండిపోయింది. నోరు బారేసుకోవడం కాదు, నోరు బారేసుకోవడం డేటా తోడేస్తా, ఛాలెంజ్ చేస్తున్నా. నేను డేటా తోడేస్తా. మీ పార్టీ ఏంటో తెలుగుదేశం ఏంటో డేటా తోడేస్తా. నీకు దన్నుంటే మీ పార్టీలో ఏ పార్టీ ఎన్ని పదవులు ఇచ్చారో తెలుగుదేశం ఎవరెవరికి ఇచ్చిందో చూడేస్తుందో రా. డైరెక్ట్ నేను చెబుతా. నా పార్టీ ఎవరెవరికి అవకాశం ఇచ్చిందో నీ పార్టీలో ఎవరెవరికి నువ్వు పెట్టుకున్నావు సిద్ధంగా ఉన్నా. ఆగండి, మీరు ఆగండి. ఇక మీరు మాట్లాడితే మధ్యలో వస్తాం. రవిచంద్రరెడ్డి గారు ఒక్క నిమిషం. రవిచంద్రరెడ్డి గారు ఒక్క నిమిషం. బుచ్చి చౌదరి గారు కమ్ టు ది పాయింట్ అండి.
మీ కులగజ్జ రెడ్డి కులగజ్జే రైట్ రైట్ వద్దు 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 ప్లీజ్ ప్లీజ్ రైట్ రైట్ నేను ఇద్దరికి అప్పీల్ చేస్తున్నాను దయచేసి కులాల ప్రస్తావన వద్దు ఇక్కడ దయచేసి ఇద్దరికి అప్పీల్ చేస్తున్నాను కులాల ప్రస్తావన వద్దు దయచేసి కులాల ప్రస్తావన వద్దు ఇద్దరికి అప్పీల్ చేస్తున్నా దయచేసి రైట్ రవిచంద్ర రెడ్డి గారు ఒక్క నిమిషం రైట్ దేవప్రసాద్ గారు సతీష్ గారు కులాలు ఎత్తింది ఎవరు కులగజ్జ గురించి మాట్లాడింది నేను ఇద్దరికి అప్పీల్ చేస్తున్నా రవిచంద్ర రెడ్డి గారు ఒక్క నిమిషం రైట్ రవిచంద్ర రెడ్డి గారు మన చర్చ దాని మీద కాదు ఇద్దరికి నేను అప్పీల్ చేస్తున్నాను దయచేసి కులాల ప్రస్తావన వద్దు చర్చలో కులాల ప్రస్తావన వద్దు దయచేసి ఇద్దరికి అప్పీల్ చేస్తున్నా ప్లీజ్ రవిచంద్ర రెడ్డి గారు ఒక్క నిమిషం బుచ్చి చౌదరి గారు ఒక్క నిమిషం రైట్ ఇంకా దేవప్రసాద్ గారు అంటే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఒక ప్రకటన చేశారు సీఎం కేసీఆర్ అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యాపారవేత్తల్ని అంటే ఆంధ్రప్రదేశ్ చెంది తెలంగాణలో వ్యాపారాలు ఉన్న వాళ్ళని బెదిరిస్తున్నారు బెదిరించడం ద్వారా కొందరు ఏమో పార్టీ మారాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది అని ఒకటి నేను చంద్రబాబు చేసిన కామెంట్ దానిపై ఏం చెప్తారు అంటే ఒకటి సతీష్ గారు ఇక్కడ చాలా మందికి ఇంతకుముందు ద్రోణం రాజు గారు చాలా విషయాలు మాట్లాడారు వాడికి జవాబు చెప్పాలి ఒకటి ఇక్కడ సీమాంధ్రకు సంబంధించినటువంటి వాళ్ళు తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళ సెగ్రిగేషన్ ఇక్కడ లేదు కాబట్టి నేను చాలా ఛాలెంజ్గా చెప్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క ఆంధ్ర పెట్టుబడిదారునైనా బెదిరించి వాళ్ళ ప్రాజెక్టులు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏమైనా తరలింపు జరిగిందా వాళ్ళు ఆధారాలతో చెప్పాలని నేను డిమాండ్ చేస్తాను కాబట్టి మేము ఎవరిని బెదిరించాల్సినటువంటి అవసరం లేదు అట్లా బెదిరించాలని కూడా చాలా మంది నాయకులు ఇక్కడే ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఉన్నాయి ఇంకా చాలా మంది 294 మంది ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన 175 ఎమ్మెల్యేల ఆస్తులు ఇక్కడ ఉన్నాయి మేము ఇప్పుడు చాలా ఈ ఇండస్ట్రీ జరుగుతా ఉన్నాయి అదే ఒక్క నిమిషం మీరు నేను ఒక్క నిమిషం ద్రోణంరాజు గారు ఒకటి రెండు మీకు మౌలికమైనటువంటి ప్రశ్న మీరు జవాబు చెప్పండి ఎందుకంటే మీరు విద్యులు మీరు మాట్లాడినప్పుడు నేను అడ్డం రాలేదు తర్వాత కేసీఆర్ గారు మమ్మల్ని మొత్తంగా హింసించిండు చేసిండు 2 రాష్ట్రాల విభజన సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య భావోద్వేగాల సందర్భంలో రకరకాల మాటలు వచ్చినాయి అటువైపు నుంచి వచ్చి మేము అటువైపు నుంచి మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా ఇలా డిబేట్ చేసుకుందామంటే నాకు అభ్యంతరం లేదు తెలుగు ప్రజల మధ్య సయోధ్యుడు మేము ఒక్క విషయంలోనైనా మేమేమైనా అడ్డుపడ్డామా మీ పోలవరానికి సంబంధించిన విషయంలో మీరు 7 మండలాలు తీసుకుంటే మేమేమైనా మీకు ఏమైనా అడ్డు చెప్పి మా నిరసన తెలిపిన తప్ప మీకు పోలవరం కట్టుకోవద్దని మేమేమైనా నిర్మాణాలకు ఏమైనా అడ్డొచ్చి చేసినామా మీకు ఫండ్స్ ఇవ్వద్దని అన్నామా లేకుంటే మీకేమైనా వద్దని చెప్పి ఒక్క ఇన్స్టెన్స్ చూపిమనండి పైగా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మా ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోమని తీర్మానాలు చేసింది బచావత్ ట్రిబ్యునల్లోకి వెళ్ళింది కావేరీ ట్రిబ్యునల్ రకరకాల ట్రిబ్యునల్ దగ్గరికి వాళ్ళు పోయారు మేము ఎప్పుడు కూడా ఆంధ్ర ప్రజల అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో ఎన్నడూ కూడా అడ్డు రాలేదు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇక్కడ హింసించినటువంటి బోనం విసిరేసిండు మొత్తం మా సంస్కృతిని విసిరేసిండు అని మేము మళ్ళీ ఇప్పుడు ఆ సెంటిమెంట్ రెచ్చగొట్టుకోవాలా కాబట్టి నేను దయచేసి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పుడు 2 రాష్ట్రాల విభజన జరిగిపోయింది ఈ విభజన కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరేందంటే ఒక మిత్రపక్షం 2 ఇలా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలుగా ఉన్నాయి మిత్రపక్షాలుగా ఉన్నప్పుడు ఒక మిత్రపక్షం నుంచి ఇంకొక కొంతమందిని తీసుకుంటే కనీసం ఆబ్జెక్షన్ చేయలేనటువంటి పార్టీ అంటే ఎక్కడైనా ఇద్దరు మిత్రపక్షం ఉన్నప్పుడు నిన్ను గుంజుకుంటా అంటే ఎవరైనా నోరు మూసుకొని ఉంటారా ఇదే మిత్రపక్షం మిత్ర అధర్మం కదా ఇవాళ నిజంగానే స్పెషల్ స్టేటస్ గురించి ఇస్తా అంటుండ్రు రాహుల్ గాంధీ గారు ఆయనకు సెల్యూట్ చేద్దాం మళ్ళీ రాహుల్ గాంధీతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు ఎందుకు నిరాకరిస్తున్నాడు ఎందుకు అంటరాని వారుగా చూస్తున్నారు ఎందుకు కాంగ్రెస్ ను దూరం పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది దీని మీద మీరు ఆత్మవిమర్శ చేసుకొని మీ పార్టీ నిర్ణయించుకోవాలి కానీ మళ్ళీ కేసీఆర్ మీద మీరు ఏదో మాట్లాడి కేసీఆర్ వల్లనే ఇక్కడ ఏదో వస్తుంది అనుకుంటే అది తప్పు. ఇవాళ ఆంధ్ర ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు 2 రాష్ట్రాల అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు తప్ప ఏ 2 తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య యుద్ధం జరిగి గందరగోళం జరగాలని మేము కోరుకోవడం లేదనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా నేలకు దిగిరండి, మీరు చెప్పుకోండి, మీరు అభివృద్ధి చెప్పుకోండి, మీరు చేసిన చెప్పుకోండి, అమరావతి సింగపూర్ లాగా చేసినామని చెప్పుకోండి. ప్రజలు చూస్తే సాక్ష్యంతో ఓట్లేస్తారు, లేకుంటే లేదు. మేము తెలంగాణలో మా అభివృద్ధి గురించి పోయినాం మొన్న
ఆ అభివృద్ధికి ఓట్లేసినా అధికారంలోకి వచ్చినాం. Right. మళ్ళీ ప్రజలు చూస్తారు, అధికారంలోకి వస్తే వస్తాము, లేకుంటే లేదు. అంతేగాని ఆ విజ్ఞత ఉండాలి. కానీ ఎదుటి పార్టీ మీద అభివృద్ధి చేయకుండా, ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా, ఎదుటి పార్టీ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేసి బురద తల్లి అధికారంలోకి వస్తారామనుకోవడం ఇది నీతి మాలిన రాజకీయ చర్యగా మేము అభివర్ణిస్తా ఉన్నాం. రవిచంద్రారెడ్డి గారు, యాత్రను అడ్డుకుంటే చరిత్ర క్షమించదు, ఇది నిన్న రఘువీరారెడ్డి చేసిన వ్యాఖ్య. అంటే వాళ్ళు హోదా ఇస్తామంటూ ఒక భరోసా యాత్ర తీసుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఎవరిచ్చినా, బీజేపీ ఇచ్చినా, కేంద్రంలో కాంగ్రెస్ అధికారం నుంచి కాంగ్రెస్ ఎవరిచ్చినా మేము మద్దతు ఇస్తామని చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు కాంగ్రెస్ చేస్తున్న యాత్రను అడ్డుకుంటుంది? కానీ సార్ ఈ విషయంలో ఏదైతే వెంకటగిరిలో జరిగిన సంఘటన ఉందో చాలా దురదృష్టకరమైన సంఘటన. కొంతమంది అత్యుత్సాహంతో ఏదైతే చేశారో చాలా తప్పని పార్టీ ఖండించడం జరిగింది, వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. అంతేకాదు ఒకసారి రీఇటరేట్ చేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నిటికీ స్పష్టంగా మెసేజ్ పంపించాం. ఎక్కడా కూడా ఏ పార్టీని కూడా, ఏ పార్టీ ఏ యాత్ర చేసినా, ఏ పని చేసినా, ఏ సభ పెట్టినా మనం అడ్డుకోవాల్సిన అవసరం లేదు. మన విధి విధానాలు స్పష్టం, మనం విధి విధానాలు మాత్రమే ప్రచారం చేసుకోవాలి. ఇలాంటి రిపీట్ కాకూడదని కాంగ్రెస్ పార్టీ మీద ఎదురుగా ఏదైతే వచ్చిందో అది దురదృష్టకరం. దీంతో పాటు మీడియా ముఖంగా నేను కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నిటికీ కూడా ఎప్పుడు మనం ఇలాంటి పని చేయాల్సిన అవసరం లేదు, అలాంటి ఆగత్యం లేదు. కాబట్టి దయచేసి అలాంటి పనులు చేయొద్దని కోరుతూ ఉన్నాను. అంటే ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా ఇస్తారంటే కాంగ్రెస్ మరో మోసానికి తెరలేపిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఒకనొక ఇంటర్వ్యూలో ప్రత్యేక హోదా ఎవరిచ్చినా, బీజేపీ ఇచ్చినా, ఎవరిచ్చినా మద్దతు ఇస్తామని చెప్పిన మాట వాస్తవం కదా. కాంగ్రెస్ పార్టీపై ఎందుకు మీరు ఆ నమ్మకం ఉంచలేదు? 100% మేము మా విధి విధానాలు స్పష్టం. ఎలక్షన్ లో పొత్తులు లేకుండా ఎలక్షన్కి వెళ్తాం. ఎలక్షన్ లో మేము 25 ఎంపీ సీట్లు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవడం మీద లక్ష్యం కేంద్రీకరించాం. తర్వాత ఏదైతే మన ప్రత్యేక హోదాను సాధించుకునే క్రమంలో కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఫెడరల్ ఫ్రంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎటువంటి కూటమి అధికారంలోకి వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుల కోసం ఎవరితో అయినా కలిసి వాళ్ళని మెప్పించి ఒప్పించి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకురావడమే మా లక్ష్యంగా పనిచేస్తామని చెప్తున్నాం. మేము ఎవరిని దాని విషయంలో ఎటువంటి మొహమాటాలకు తావలేదు. ఆంధ్రప్రదేశ్ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం మేము. రైట్. శ్రీనివాస్ గారు, ఎక్కడ యాత్రను అడ్డుకోవట్లేదు, నెల్లూరులో జరిగిన ఘటన దురదృష్టకరం, భరోసా యాత్రను ఎక్కడ మేము అడ్డుకోవట్లేదని రవిచంద్రారెడ్డి గారు చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా. నిన్న మీ పార్టీ చీఫ్ రఘువీరారెడ్డి యాత్రను అడ్డుకుంటే చరిత్ర క్షమించదంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే టీడీపీ వైసీపీలే పాలన సాగించాలా అన్న ఒక వ్యాఖ్య కూడా చేశారు ఆయన. అంతే కదండి, ఇది డెమోక్రసీలో ప్రతి పార్టీ కూడా అప్పీల్ చేసుకుంటుంది. ప్రజలు మమ్మల్ని కూడా, మీరు కూడా ఆలోచన చేయండి. కాంగ్రెస్ గతంలో ఇన్ని సంవత్సరాలలో 2004 నుంచి 2014 వరకు కూడా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదల గురించి కానీ, మధ్యతరగతి కుటుంబీకుల గురించి కానీ, రైతుల గురించి కానీ కొన్ని నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాలు చేశారు. మమ్మల్ని గురించి కూడా మీరు ఆలోచన చేయండి. మేము కూడా దేశంలో రాహుల్ గాంధీ గారు అధికారంలోకి వస్తే తప్పకుండా మీకు మీ ఆశీర్వాదంతో వస్తే ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తున్నారు. ఇంకా బస్సు యాత్ర గురించి అది జరిగినటువంటి దురదృష్టకరం, వాళ్ళు కూడా ఖండించారు. ఇలాంటివి ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ యాత్రలు చేసినా, ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా సరే అంతరాయం కలిగించడం అనేది దుష్ట సంప్రదాయం. దానికి ఎక్కడో దగ్గర ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. సో ప్రతి ఒక్కరు కూడా దాన్ని అప్పీల్ చేస్తున్నాం, అది సంతోషకరమైనటువంటిది. కానీ ఈరోజు ఆలోచన చేయండి, దేశంలో జరుగుతున్నటువంటి సంఘటనల గురించి ఎందుకు ఆలోచన చేయట్లేదు? రాహుల్ గాంధీ ఇస్తానని చెప్పాడు ప్రత్యేక హోదా. ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వాళ్ళకి మద్దతు ఇస్తానని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈరోజు ప్రత్యేక హోదా ఇస్తానన్నారు. ప్రత్యేక హోదా ఇస్తానన్నప్పుడు ఎస్ నేను మద్దతు ఇస్తాను తప్పకుండా. ఇవాళ నరేంద్ర మోడీ వల్లే కదా ఈ రాష్ట్రం నష్టపోతుంది. ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో దేశంలో కూడా ఇవాళ ఆలోచన చేస్తే నరేంద్ర మోడీ గారు చేస్తున్న కార్యక్రమాల వల్లే. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీని వ్యతిరేకించేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కానీ లేదు, ఎవరైతే పక్షాలు ఏవైతే ఉన్నాయో అందరూ సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఇవాళ దేశంలో ఉంది. ఇవాళ ఒక్క ఏదో పొత్తులు లేకపోతే ఇది కాదు, దేశంలో ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ వైసీపీ అధికార ప్రతిపక్ష పార్టీగా ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ మీరు జాతీయ స్థాయిలో శైలి అవుతున్న ఈ పరిస్థితుల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా వస్తుంది? ఖచ్చితంగా వాళ్ళు కూడా పొలిటికల్గా లెక్కలు వేసుకుంటారు కదా. ఇప్పుడు మీకు ఒకటండి, ఇప్పుడు ఇవాళ రెండు పార్టీలు ఉండొచ్చు, కానీ ఇవాళ 78లో కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీని
ఇందిరాగాంధీ గారిని సస్పెండ్ చేస్తే బ్రహ్మానంద రెడ్డి గారు, వెంగళరావు గారు, బ్రహ్మానంద రెడ్డి గారు వాళ్ళు మళ్ళీ పార్టీ మాదే అని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో 78లో ఎన్నికల్లోకి వెళ్తే మేము రోడ్డు మీద వెళ్ళేటటువంటి మా తండ్రి గారు అప్పుడు ఉన్నారు. అప్పుడు బతిమాలి బీఫారాలు ఇచ్చి గెలిస్తే దాదాపు 178 సీట్లు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదో దీనికి భవిష్యత్తు లేదు లేదా కాంగ్రెస్ పార్టీకి లేదన్నది మీరు ఆలోచన చేయక్కర్లేదు. అలాంటి ఆలోచన ఏదైనా ఉంటే అది నిజంగా చెప్పాలంటే అవివేకం. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఏ రకంగా మనం ఇవాళ అధికారంలోకి తీసుకురావాలన్నది, దేశంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, వస్తేనే ఈ దేశ ప్రజలకు రక్షణ ఉంటుంది. ఈ రకమైనటువంటి భావజాలంతో ముందుకు వెళ్తున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా స్పష్టంగా నేను ఇది చేస్తాను, నరేంద్ర మోడీ ఇది చెయ్యలేదు, నరేంద్ర మోడీ వల్ల ఈ నష్టం వచ్చింది, ఉపాధి అవకాశాలు లేవు, రైతాంగం రోడ్లు ఎక్కారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, 2000 కిలోమీటర్లు 3000 కిలోమీటర్లు నడుచుకుని బొంబాయిలో మహారాష్ట్ర సెక్రటేరియట్కి వెళ్ళారు, ఢిల్లీలో ఫైరింగ్లు జరిగాయి. ఈ రకంగా రైతుల యొక్క ఇవాళేమో 2000 రూపాయలు పడేస్తున్నాడు దీనికి వాళ్ళ అకౌంట్లో. ప్రజలు ఇప్పుడు అతను నమ్మే పరిస్థితులు లేరు. అందుగురించి మోడీ అనుకూల శక్తులు, మోడీ వ్యతిరేక శక్తులు ఇవాళ జరిగేటటువంటి ఎన్నికలు ఈ దేశంలో. ఓకే, బుచ్చ చౌదరి గారు, సతీష్ గారు మాట్లాడండి. సతీష్ గారు 2-3 విషయాలు క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఒకటి, సోదరులు దేవి ప్రసాద్ గారు సోదరులు కొన్ని విషయాలు ఎత్తారు. అసలు రాష్ట్రం సమైక్యం కాకముందు ఏ భాగాలు ఎక్కడ ఉన్నాయో ఒకసారి అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. భద్రాచలం డివిజన్ రాజమహేంద్రవరం కాకినాడ కేంద్రంగా ఉన్న విషయం యథార్థమా కాదా? ఖమ్మం జిల్లా ఏర్పాటైనప్పుడు మాత్రమే ఈ భద్రాచలం మండలాలన్నీ తెలంగాణలో కలిసినాయా లేదా? లేకపోతే నిజాం టైంలో ఏమన్నా తెలంగాణలో ఉన్నాయా? అలాగే అశ్వారావుపేట పశ్చిమ గోదావరి జిల్లాలోని అశ్వారావుపేట భాగాలు తెలంగాణలో కలిసినాయా లేదా? అలాగే హుజూర్ నగర్ కోదాడ ప్రాంతంలోని భాగాలు కలిసినాయా లేదా? ఆలంపూర్ ఏదైతే కర్నూలు జిల్లాలో భాగం ఉన్న ఆలంపూర్ తెలంగాణలో కలిసినాయా లేదా? మండలాలు ఏదో చేశారని అందువల్ల మా భాగాలే మీలో ఉండిపోయినాయి. మీరేదో మాకు ఫేవర్ చేసింది కాదు. రెండు విషయాలు సార్. సతీష్ గారు, దేవిప్రసాద్ గారు ఆగండి, దేవిప్రసాద్ గారు దయచేసి ఆగండి. మీరు ఎత్తిన పాయింట్కి చెప్తున్నా. దిగువ రాష్ట్రం మాది, ఎగువ భాగంలో ప్రాజెక్టులు కట్టేటప్పుడు దిగువ రాష్ట్రానికి రక్షించాల్సిన అవసరం ఉంటుంది. దాని మీద మీరు విచారణ చేసి అనుమతులు ఇచ్చేటప్పుడు మాకు క్లారిటీ ఇవ్వమన్నాం. అంతేగాని ప్రాజెక్టులు కట్టొద్దని అంటున్నా, తెలంగాణకి ఎత్తిపోతల పథకాలు పెట్టొద్దని ఎవరో చెప్పట్లా. కానీ దిగువ ప్రాంతానికి కనుక నీళ్లు కట్టుబట్టి ప్రాలమట్టి కట్టిన తర్వాత కృష్ణా జలాలు ఎలా తగినాయో రేపు గోదావరిలో అదే పరిస్థితి వస్తుంది కనుక క్లారిటీ ఇవ్వమన్నాం, ఇది ఎలకేషన్ చేయమన్నాం. దాన్ని తప్పు పడతారు మీరు. రెండోది, ఇవాళ ఏదైతే ఉందో ఆ రోజున పార్లమెంట్లో బీజేపీ నాయకత్వం అడిగారు, బీజేపీ సహకరించారు రాష్ట్ర విభజనకి. మేము చెప్పింది సమన్యాయం చేయండి, విభజించండి అని చెప్పి చంద్రబాబు గారు చెబుతూనే మాకు కూడా న్యాయం చేయమని చెప్తే అలా జరగలే. కొన్ని అకస్మాత్ నిర్ణయాలు చేశారు. ఆ రోజున పార్లమెంట్లో రాజ్యసభలో మన్మోహన్ సింగ్ గారు చెప్పారు, మేము 10 ఏళ్ళు కాదు 5 ఏళ్ళు ఇస్తాం, మీరు 10 ఏళ్ళు ఇప్పుడు మళ్ళా వచ్చి 10 ఏళ్ళు అడుగుతారు, లోపల 5 ఏళ్ళకి ఒప్పుకున్నారు. బీజేపీ నాయకత్వాన్ని 5 ఏళ్ళు ఒప్పుకున్నారు హోదా, మీరు ఇవ్వలే, నమ్మించారు. మేము వస్తున్నాము మీకు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పారు, మేనిఫెస్టోలో పెట్టారు, మాకు అమలు చేయాల. 4 ఏళ్ళు చూసాం, ఎదురు చూసాం, మీ చుట్టూ తిరిగాం, కాళ్ళు ఎరిగేలాగా, మాకు న్యాయం జరగల, బయటకు వచ్చాం. అది ఒక పక్కన. ఇవాళ మరలా కూడా మోడీ గారు ఎక్కడ మేము ఇవ్వమని తేల్చి చెప్పేస్తున్నారు. బీజేపీ నాయకత్వం మేము మీకు సహాయం చేయము, మీకు ఎలాంటి సహాయం చేయము, మీకు హోదా ఇవ్వము, ప్యాకేజీలు ఏమని కూడా అన్నీ ఆపేశారు. ఈ పరిస్థితుల్లో ఎవరైతే మరలా రాహుల్ గాంధీ గారు వచ్చి మేము చేస్తాము, మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పారు. కనుక మేము పొరపాటు జరిగింది, రాష్ట్ర విభజనలో కొన్ని పొరపాట్లు జరిగి మేము సర్దిద్దుకుంటామని చెప్పి వాళ్ళు వచ్చారు. కోసం మేము అవగాహన ఉన్నప్పుడు అది దేవిప్రసాద్ గారి ఇందాక నుంచి అడుగుతుంది. ఇవాళ ఇక్కడున్న ఇక్కడున్న పరిస్థితుల్లో మా పరిస్థితి మేము తీసుకుంటాం, మా నిర్ణయాలు మేము తీసుకుంటాం, ఎక్కడెక్కడ సర్దుబాటు చేయాలి మేము చేసుకుంటాం. ఇవాళ మీరు దొడ్డిదారిన అవతల పార్టీ కలిసి పైనుంచి ఆదేశాల ప్రకారం 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి ఈ రాష్ట్రంలో. ఇవాళ పైనుంచి కేసీఆర్ గారి త్రూ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ద్వారా నడుస్తూ ఉంది. దానికి మాకే అభ్యంతరం లేదు, మీరు చేసుకోండి, కలిసి డైరెక్ట్ గా చేసుకున్నా మాకు సంతోషమే. మీరు వచ్చి పని చేయాలని మేము కోరుకుంటున్నాం. మీరు 3 పార్టీలు కలిసి పనిచేస్తే మాకు ఇంకా సంతోషం. ఒకటే చెబుతున్నాం, ఈ రాష్ట్రానికి న్యాయం చేయడం కోసం ఎవరు వస్తే ఏ ఫ్రంట్ వస్తే మనకి న్యాయం జరుగుతుందన్న ఆలోచనలో మేము వెళ్తున్నాం, రాష్ట్రం మేలు చేయడం కోసం మేము వెళ్తున్నాం. ఇవాళ దాని గురించి రెండోది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏకపక్షంగా మూల్యం చెల్లించారు. మా శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు దెబ్బతిన్నారు, దెబ్బతిన్నారు. అది కాదు కదా, ఇవాళ వాళ్ళు మేల్కొన్నారు, పొరపాటు జరిగింది, వీళ్ళకి సమన్యాయం చేయలేకపోయామనుకున్నారు, మేము ఆహ్వానిస్తున్నాం. అవుతుంది సమయం అయిపోయింది. ఏదైనా కానీ మేము స్పష్టంగా ఉన్నాం, కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనేది మాకు ముఖ్యం కాదు.
రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓకే అండి, ఆకాంక్షను అయిపోయింది ప్రత్యేక హోదాను సాధించడం కోసం మ్మ్. ఎవరు మాకు ప్రత్యేక హోదా డెలివర్ చేస్తారో వాళ్ళకి మా మద్దతు ఉంటుందని స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ప్రీ పోల్ అలయన్స్లు అనేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టుకోదు. ఎట్టి పరిస్థితుల్లో సింగిల్గా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్కి వస్తున్నాం అనేది మేము తెలియజేయదలుచుకున్నాం. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ బుచ్చ చౌదరి గారు, విశాఖపట్నం రాజమండ్రి నుంచి లైవ్లో పాల్గొన్నారు. థ్యాంక్ యూ దేవిప్రసాద్ గారు, థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి గారు. ఇది వాటి న్యూస్ మార్నింగ్.